రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద 70 ఏళ్ల రామయ్య తాత ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు బూట్లు పాలిష్ చేస్తాడు. వానొచ్చినా ఎండొచ్చినా తాత అక్కడే ఉంటాడు. ఒకరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ షూ పాలిష్ కోసం వచ్చాడు. హడావుడిగా ఉన్నాడు. తాత పాలిష్ చేస్తుంటే కార్తీక్ ఫోన్లో అరిచాడు. నానా, నీకు అర్థం కాదా? నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నా. నీకు 10,000 పెన్షన్ నాకు అవసరం లేదు. నువ్వు నీ ఖర్చులు చూసుకో అని ఫోన్ పెట్టేశాడు. తాత మౌనంగా పాలిష్ చేసి 20 రూపాయలు బాబు అన్నాడు. కార్తీక్ 100 రూపాయల నోటు ఇచ్చి చిల్లర వద్దన్నాడు. వెళ్తూ తాత జోబు చూశాడు. చిరిగిపోయిన పర్సు, అందులో ఒకే ఒక్క 10 రూపాయల నోటు, ఒక ఫోటో. ఆ ఫోటో కార్తీక్ చిన్నప్పటిది. కార్తీక్కు డౌట్ వచ్చింది. తాత, ఈ ఫోటో అని అడిగాడు. తాత కళ్ళల్లో నీళ్లు. నా కొడుకురా, 15 ఏళ్ల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో పోయాడు. చనిపోయే ముందు, నానా, నీ బూట్లు మాసిపోయాయి, నేను పెద్దయ్యాక నీకు కొత్త బూట్లు కొనిస్తా అన్నాడు. వాడు కోరిక తీరలేదు. మరి రోజు ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు అన్నాడు కార్తీక్. అడిగాడు. తాత జోబులో నుంచి 10 రూపాయలు తీసి చూపించాడు. వాడు స్కూలుకి వెళ్తూ నాకు ఇచ్చిన చివరి 10 రూపాయలు రా ఇది. ఈ ప్లాట్ఫారం మీద వాడికి లాస్ట్ టాటా చెప్పా. అందుకే ఇక్కడే ఉంటా. వాడి వయసు పిల్లలు ఎవరైనా మాసిన బూట్లతో కనిపిస్తే ఫ్రీగా పాలిష్ చేసి పంపిస్తా. వాడికి కొనివ్వలేని బూట్లను వీళ్ళకు శుభ్రం చేస్తున్నా. మరి డబ్బులు? నాకు పెన్షన్ 10,000 వస్తుంది బాబు. అది ముసలోళ్ళ ఆశ్రమానికి ఇచ్చేస్తా. ఈ పాలిష్ డబ్బులతో కడుపు నింపుకుంటా. నా కొడుకు ఆత్మకు శాంతి ఉండాలి కదా. కార్తీక్ అక్కడే స్తంభంలా నిలబడిపోయాడు. 5 నిమిషాల క్రితం తండ్రిని కసురుకున్న తనకు 15 ఏళ్ల కొడుకు జ్ఞాపకంతో బతికే తండ్రి కనిపించాడు. వెంటనే ఫోన్ తీసి నాన్నకు కాల్ చేశాడు. నానా, సారీ, ఈరోజు సాయంత్రం ఇంటికి వస్తున్నా. నీతో కలిసి భోజనం చేద్దాం. నీకు పెన్షన్ కాదు, నువ్వు కావాలి. నీ పెన్షన్ నాకొద్దు. తాత మాత్రం చిరునవ్వుతో తన పనిలో మునిగిపోయాడు. జేబులో 10 రూపాయల నోటు ఒక్కసారి తడిమి చూసుకున్నాడు. బతికున్నప్పుడు విలువ తెలియదు. కొందరు పోయాక కూడా జేబులో 10 రూపాయల గుండెల్లో బతికే ఉంటారు. నానా అనే మాటకు ఖరీదు కట్టలేం.